మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో ఈ నెల 18న విజయవాడలోని సిపి ఆఫీసులో విచారణకు అటెండ్ కావాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ మద్యం విధానంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలున్నాయి. వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనిలో భాగంగానే దర్యాప్తుకు సిట్ను కూడా ఏర్పాటు చేసింది. మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన కసిరెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఇప్పటికే సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్ తో పాటు పలు ప్రాంతాల్లో సుమారు 10 నుంచి 15 సిట్ బృందాలు తనిఖీలు చేశాయి. ఈ కేసులో కసిరెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయసాయిరెడ్డి అనే ఒక సంచలనమైన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే విజయసాయిరెడ్డికి సంబంధించిన అంశం ఆంధ్రప్రదేశ్ లో మరొకసారి మీడియా ముఖంగా వచ్చింది, మరొకసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఏదైతే వైఎస్ఆర్సీపీ మాజీ నేత జగన్మోహన్ రెడ్డికి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన విజయసాయిరెడ్డికి సంబంధించి సిట్ అధికారులు మరొకసారి నోటీసులు అందజేశారు. ఈ నోటీసులు అందజేయడంలో మరొకసారి విజయసాయిరెడ్డి చర్చకు వచ్చిన పరిస్థితి అయింది, రద్దు అవుతున్న పరిస్థితి అవుతుంది. ముఖ్యంగా ఏదైతే మాజీ ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డికి సంబంధించి మద్యం కుంభకోణం ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన్ని ఇప్పటికే ఒకసారి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు, పిలిచి మద్యం కుంభకోణానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మద్యం సిండికేట్ వ్యవహారం కానీ, మద్యం డిస్టిలరీకి సంబంధించి కానీ, ఆ మద్యానికి సంబంధించిన పంపిణీ వ్యవస్థ ప్రభుత్వం ద్వారా జరిగింది, ప్రభుత్వ వ్యవస్థ ద్వారా జరిగిన పంపిణీల అవకతవకల గురించి కానీ, మొత్తంగా చూసుకుంటే మద్యం సిండికేట్ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద మద్యం మాఫిలాగా సాగిందంటూ ఆనాడు ఎన్డీఏ కూటమికి సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున విమర్శించిన పరిస్థితి అయింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పురంధేశ్వరి, మొత్తంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెలలో, వారంలో ఒకసారి ఖచ్చితంగా ఎక్కడ బహిరంగ సభ జరిగినా ప్రత్యేకంగా మద్యం మీదే చర్చించిన పరిస్థితి ఉంది, మద్యం మీదే కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో భారీ ఎత్తున కోట్లలో మద్యం కుంభకోణాలు జరుగుతున్నాయి. ఈ మద్యం కుంభకోణంలో కోట్లు దండుకుంటున్నారు, ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారంటూ కూడా ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద విరుచుకుపడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఘోర పరాజయం, అలాగే ఎన్డీఏ కూటమి భారీ ఆధిక్యంతో ప్రభుత్వం అడుగుపెట్టడం, ఆ రోజు నుంచి కూడా ఏదైతే మద్యం కుంభకోణం మీద ప్రధానంగా ఆరోపణలు చేస్తూ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఓడిపోవటానికి కూడా ఒక ప్రధాన అస్త్రంలాగా మద్యం సాగిందనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా బయటకు తీయాలంటూ ఎన్డీఏ కూటమి నిర్ణయించుకున్న పరిస్థితి అయింది. ఈ నేపథ్యంలోనే సిట్టు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్టు వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ సిట్టు వ్యవస్థ ఇప్పటికే మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రతి ఒక్కరిని పిలిచిన పరిస్థితి ఉంది. అయితే దీంట్లోనే విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని కూడా మద్యం కుంభకోణానికి సంబంధించి సాక్షిగా ఒకసారి పిలిచారు. ఈ నేపథ్యంలోనే మరొకసారి సిట్ అధికారులు విజయసాయిరెడ్డికి నోటీసులు అందించడంతో మళ్ళీ విజయసాయిరెడ్డి మీద హాట్ టాపిక్ అయిన పరిస్థితి ఉంది. ఈ నెల 18వ తేదీన విజయవాడలోని సిపి ఆఫీసులో విచారణకు హాజరు కావాలంటూ కూడా సిట్ అధికారులు విజయసాయిరెడ్డికి నోటీసులు అందించారు. అయితే ప్రధానంగా వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ పై సంబంధించి కూడా ఈ నోటీసులు అందించడంతో విజయసాయిరెడ్డి మరొకసారి సిపి ఆఫీసులో నెల 18వ తారీఖున విచారణకు అయితే హాజరవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. రిహానా. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.